హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకొక ఇంట్రెస్టింగ్ ఐలాండ్ గురించి ఈ వీడియో. ఈ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలుంటాయి. అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ భయాన్ని మర్చిపోలేరు. రాత్రైతే అక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో మనల్ని చూస్తున్నట్టనిపిస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలో నిజమా లేక భ్రమణ అని ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు. ఈరోజు మనం వినబోయే కథ అలాంటి ఒక భయంకరమైన సంఘటన గురించి. మెక్సికోలో ఒక చిన్న ద్వీపముంది. ఆ ద్వీపంలో చెట్లన్నింటికీ వందల సంఖ్యలో పాత బొమ్మలు వేలాడుతూ ఉంటాయి. పగలు చూస్తే అవి కేవలం బొమ్మల్లా కనిపిస్తాయి. కాని రాత్రైతే అక్కడికి వెళ్లినవాళ్లు ఒకే మాట చెబుతారు. ఆ బొమ్మలు మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తాయి. కొన్నిసార్లు కదులుతున్నట్టుగా కూడా కనిపిస్తాయి. ఆ ద్వీపం పేరు ఐలాండ్ ఆఫ్ ది డాల్స్. ఈరోజు మనం వినబోయేది ఆ ద్వీపం వెనుక ఉన్న భయంకరమైన మరియు రహస్యమైన కథ. అసలక్కడ ఏమి జరిగింది, ఆ బొమ్మలక్కడికి ఎలా వచ్చాయి తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ గురించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఆ మిస్టీరియస్ ప్రదేశం గురించి తెలుసుకుందాం. మెక్సికో దేశంలోని ఒక చిన్న దీవి, కానీ ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆ దీవి పేరు ఐలాండ్ ఆఫ్ ది డాల్స్. ఈ దీవిలోకి అడుగుపెట్టినప్పుడు మీరు చూసేది చెట్లు, నీరు మరియు వందలాది పాత బొమ్మలు. అవి సాధారణ బొమ్మలు కాదు. కొన్నింటికి తల లేదు, కొన్నింటికి కళ్ళు లేవు, మరికొన్ని బొమ్మలు భయంకరంగా కనిపిస్తాయి. ఆ బొమ్మలు చెట్లకు వేలాడుతూ ఉండటం చూస్తే ఎవరికైనా గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ఈ దీవి మెక్సికోలోని జాక్సిమిల్కో ప్రాంతంలోని కాలువల మధ్యలో ఉంది. ఈ ప్రాంతం చిన్న చిన్న దీవులతో నిండి ఉంటుంది. అక్కడ పడవలో ప్రయాణిస్తూ వెళితేనే ఈ దీవి కనిపిస్తుంది. ఈ దీవి వెనుక ఒక భయంకరమైన కథ ఉంది. చాలా సంవత్సరాల క్రితం అక్కడ డాన్ జూలియన్ సంతాన్ బరేరా అనే వ్యక్తి ఒంటరిగా నివసించేవాడు. అతను ఈ దీవిని చూసుకునే బాధ్యత తీసుకున్నాడు. ఒకరోజు అతను కాలువ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక భయంకరమైన దృశ్యం చూశాడని చెబుతారు. నీటిలో ఒక చిన్న అమ్మాయి మృతదేహం తేలుతూ కనిపించింది. ఆ అమ్మాయి ఎలా మరణించింది అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీ. కొన్ని రోజుల తర్వాత అదే ప్రదేశంలో ఒక పాత బొమ్మ కూడా నీటిలో తేలుతూ కనిపించింది. ఆ బొమ్మ ఆ అమ్మాయిదేనని అతననుకున్నాడు. ఆ చిన్న అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని భావించి ఆ బొమ్మను ఒక చెట్టుకు వేలాడదీశాడు. కాని ఆ తర్వాత విచిత్రమైన సంఘటనలు ప్రారంభమయ్యాయని అతను చెప్పేవాడు. రాత్రివేళలో చెట్ల మధ్యలో వింత శబ్దాలు వినిపించేవి. కొన్నిసార్లు బొమ్మలు కదులుతున్నట్టుగా కూడా కనిపించేవి. ఈ కారణంగా అతను మరిన్ని బొమ్మలను సేకరించడం ప్రారంభించాడు. కాలువలో తేలుతున్న బొమ్మలు, చెత్తలో పడిపోయిన బొమ్మలు ఎక్కడ దొరికితే అక్కడ నుంచి తీసుకొచ్చి చెట్లకు వేలాడదీసేవాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ దీవి మొత్తం బొమ్మలతో నిండిపోయింది. వందలు కాదు, వేల సంఖ్యలో బొమ్మలు చెట్లకు వేలాడుతూ ఉండేవి. కొన్ని బొమ్మలు చాలా పాతవి, వాటి కళ్ళు పాడైపోయాయి. కొన్ని బొమ్మలు అర్ధం మాత్రమే మిగిలాయి. కాని అవన్నీ కలిసి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడికి వెళ్లిన కొంతమంది పర్యాటకులు ఒక విచిత్రమైన అనుభవం చెప్పేవారు. కొన్నిసార్లు బొమ్మల కళ్ళు తమను చూస్తున్నట్టుగా అనిపిస్తుందనంటారు. కొంతమంది చెబుతున్న మరో కథ ఏమిటంటే, రాత్రివేళలో గాలి లేకపోయినా బొమ్మలు స్వయంగా కదులుతున్నట్టు కనిపిస్తాయని. ఇది నిజమా లేక కేవలం ఊహలా ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఈ దీవిలో నివసించిన డాన్ జూలియన్ తన జీవితంలో చివరి వరకు అక్కడే ఉన్నాడు. అతను సుమారు 50 సంవత్సరాల పాటు ఆ దీవిలో బొమ్మలను వేలాడదీస్తూ జీవించాడు. అయితే ఒకరోజు అతను కూడా అదే కాలువలో మృతిగా కనిపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను మరణించిన ప్రదేశం కూడా ఆ చిన్న అమ్మాయి కనిపించిన అదే ప్రదేశమని చెబుతారు. ఈ సంఘటన తర్వాత ఈ దీవి మరింత మిస్టరీగా మారింది. ఇప్పుడు ఈ దీవి ప్రపంచం మొత్తం పర్యాటకులను ఆకర్షిస్తోంది. చాలామంది ఈ ప్రదేశాన్ని చూడటానికి పడవలో ప్రయాణిస్తూ వస్తున్నారు. పగలు సమయంలో కూడా ఈ దీవి కొంచెం భయంకరంగా కనిపిస్తుంది. చెట్లకు వేలాడుతున్న పాత బొమ్మలు గాలిలో ఊగుతూ ఉండటం ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. కొంతమంది పర్యాటకులు బొమ్మలకు బహుమతులు కూడా తీసుకువస్తారు. కొత్త బొమ్మలు, పూలు లేదా చిన్న వస్తువులు అక్కడ వదిలి వెళ్తారు. కాని రాత్రి సమయంలో ఈ దీవి ఇంకా భయంకరంగా మారుతుంది. చీకటిలో చెట్ల మధ్య వేలాడుతున్న బొమ్మలు చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. ఇన్ని కథలు ఉన్నప్పటికీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలి ఉంది. ఆ చిన్న అమ్మాయి నిజంగా అక్కడే మరణించిందా? బొమ్మలు నిజంగా కదులుతాయా లేక ఇవన్నీ మనుషుల ఊహ మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఐలాండ్ ఆఫ్ ది డాల్స్ ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మరియు భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.